నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ముంబై హైవేలో రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎలైట్ వ్యాలీ అనే వెంచర్ని లాంచ్ చేశారు ఈ రోజే. మరి దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మార్కెటింగ్ మేనేజర్ సునీల్ గారు. మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే అండి. సో ఈ రోజు లాంచ్ చేశారు ముంబై హైవేలో ఈ వెంచర్ ఎలైట్ వ్యాలీ గురించి చెప్పండి సునీల్ గారు. ఎలైట్ వ్యాలీ అనేది డిటిసిపి టీజీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ముంబై హైవేలో నిమ్స్ అనేటటువంటి కీలకమైన ప్రాంతానికి బాగా దగ్గరలో ఉంది. దగ్గరలో అంటే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ ఉంటుందండి, రైట్ సైడ్ లో ఉంటుంది. రైట్ సైడ్ ఇటు ఇలా మనం స్ట్రైట్ వెళ్తుంటే అక్కడే మనకి నిమ్స్ జోన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. నిమ్స్ జోన్ లోనే మనకి హ్యుండై కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళకి ప్రభుత్వం ఒక 863 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగింది. సో అతి త్వరలోనే వాళ్ళు కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో ఒకసారి కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి కార్స్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మన సైట్ యొక్క వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డెఫినెట్ గా చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ప్రభుత్వం ప్రస్తుతం అంచనా వేస్తున్న లెక్కల ప్రకారం చూస్తే నియర్లీ 1,50,000 జాబ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రాబోతున్నాయి ఈ ఏరియాలో. సో బోత్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే నా ఉద్దేశం బోత్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అండ్ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ అన్ని కలిపి చూస్తే నియర్లీ 1,50,000 జాబ్స్ కూడా రాబోతున్నాయి. సో దాన్ని బట్టి మనం ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ యొక్క ప్రైస్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని డెవలప్మెంట్స్ వచ్చి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది నియర్లీ 12,000 to 13,000 per square yard అయిపోతుంది. విత్ ఇన్ నో టైం అది జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ రాబోయే 5 సంవత్సరాలు కేవలం 5 సంవత్సరాల్లో ఇక్కడ వాల్యూ చాలా చాలా ఎక్కువ పెరగబోతోంది. కమర్షియల్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ జరగబోతోంది. సో దానికి తగ్గట్టే మనం చెప్పాలంటే నియర్లీ ఈ రోజు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఒక 10 to 15 lakhs లోపల ఈరోజు పర్చేస్ చేస్తున్న కస్టమర్స్ కి ఒక 5 years లోపల మనం నియర్లీ 35 to 40 lakhs అనేది రిటర్న్స్ రావడం. బ్యూటిఫుల్ అప్రిసియేషన్. సో చూడండి, పెట్టిందేమో 15 lakhs, వచ్చిందంటే నియర్లీ 40 lakhs. మోర్ దాన్ డబుల్ రిటర్న్స్, మోర్ దాన్ డబుల్. సో మేము జనరల్ గా అందరికీ కూడా ఇదే చెప్తూ ఉంటాం, త్వరపడండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీకు వ్యక్తిగతంగా మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంది. సో యూ కెన్ గిఫ్ట్ ఎ ప్లాట్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. మేబీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్, ఆర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దేర్ మ్యారేజ్, ఆర్ ఎలాంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకైనా కూడా భూమి మీద పెట్టుబడి ఈ రోజు పెడితే రేపు మనకు అది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ప్రెస్టీజ్ పార్క్ ఫేజ్ 1 అని మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. కేవలం ఇక్కడ నుంచి 2.5 kilometers లోనే ఉంది మేడం. సో అక్కడ కూడా మనం ఇంకా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం. అక్కడైతే ఓన్లీ 6,500 per square yard. సేమ్ థింగ్ ఇందాక నేను చెప్పినట్టు అక్కడ తీసుకున్నా కూడా విత్ ఇన్ 5 years మోర్ దాన్ డబుల్ రిటర్న్స్, 100% గ్యారంటీ. కంపెనీ ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తుందండి ఒక వెంచర్ ని? కంపెనీ వచ్చేసి మనకి యూజువల్ ఆన్ రికార్డ్ లీగల్ గా మనం చెప్పేది ఏంటంటే 10 years కంపెనీ మెయింటెనెన్స్ ఇస్తుంది కంపల్సరీగా. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో నో ప్రాబ్లం. ఎవరైనా కస్టమర్ ప్లాట్ కొనుక్కునే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందని కంపెనీకి అప్రోచ్ అయితే ఏదైనా చేయాలనుకుంటే కంపెనీ తరఫు నుంచి ఎలాంటి అసిస్టెన్స్ అయినా ఎలాంటి హెల్ప్ కావాలన్నా డెఫినెట్ గా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదేమి 10 years అయిపోయింది ఇంకా మాకేం సంబంధం లేదనే మాట ఎక్కడ రాదు, వినిపించదు. రాయల్ రిడ్జ్ నుంచి మరి ఫ్యూచర్ లో ఏమేమి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి దీంతో పాటుగా? సో ఫ్యూచర్ లో ఐ థింక్ మేబీ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ వన్ మోర్ గుడ్ ప్రాజెక్ట్, లిటిల్ బిట్ బిగ్గర్ ప్రాజెక్ట్ నియర్ బై దిస్ నిమ్స్ ఏరియా ఓన్లీ. సో ఇంకా మా ఎండి గారు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. ఒక నిర్ణయం అనేది రాలేదు. త్వరలోనే మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో మనం ముందుకు రావడం. 9,000 per square yard అనేది ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ పరిసర చుట్టుపక్కల ఇక్కడ చూసుకున్నా ఒక ఇంత ఎక్కువే ఉన్నాయి రేట్స్. మీరు ఎందుకు తక్కువకి ఇస్తారు? మనం ఏంటంటే కస్టమర్ కి ఒకటి చెప్పడం ఒకటి చేయడం ఒకటి అలా కాదండి. ఈ ఏరియాలో మీరు చెప్పినట్టుగా చూస్తే చాలా కంపెనీస్ 15,000 16,000 కూడా చెప్తున్నాయి. కానీ వాళ్ళ సైట్ లో డెవలప్మెంట్స్ చూస్తే అంత బాగాలేవండి. తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు 10 years ఇవ్వట్లేదండి చాలా కంపెనీస్, 2 years 3 years. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉండి కస్టమర్ అప్రోచ్ అయితే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, పెద్దగా రెస్పాన్స్ ఉండట్లేదు. మన దగ్గర అలా ఉండదండి. మన దగ్గర ప్రైస్ తక్కువ, వాల్యూ ఎక్కువ, రెస్పాన్స్ ఎక్కువ అండి. ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది ఏ ప్రాబ్లంకైనా కూడా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అతి త్వరలో మనకి ఇక్కడ చుట్టుపక్కలంతా అప్రోచ్ రోడ్స్ అన్ని రాబోతున్నాయి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ కనెక్టివిటీ. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. సో తొందరలో మనం చాలా మంచి అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తాను. బ్యూటిఫుల్ అండి, వెల్ సెడ్. థ్యాంక్ యూ.
మరి మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వెంచర్ లో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.